టెర్మినాలజీలో ఎప్పుడు ఒక వ్యాఖ్య చేస్తూ ఉంటాం, యాక్టస్ నాన్ ఫాసిట్ రియం నిసి మెన్సిట్రియా అని. అంటే ద యాక్ట్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ గిల్ట్ అన్లెస్ ఇట్ ఈస్ డన్ విత్ ఎ గిల్టీ ఇంటెంట్ అని. అంటే ప్రతి క్రైమ్ వెనకాల ఒక ఇంటెన్షన్ ఉంటుంది. దాన్ని ప్రూవ్ చేయాలంటే ఎవిడెన్స్ కావాలి. దానికోసమే మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఉంది. దాంతోపాటు మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, సిఆర్పిసి ఉంది. అయితే ఫారిన్ కంట్రీస్లో క్రిమినల్ ఐడెంటిఫికేషన్ కోసం, క్రైమ్ ట్రాకింగ్ కోసం, క్రిమినల్స్ యొక్క చరిత్ర దానికి సంబంధించి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడుతున్నారు. ఇండియాలో మాత్రం ఇంకా కూడా మనం ట్రెడిషనల్ మెథడ్స్లోనే ఉన్నాం. క్రిమినల్స్ తెలివి మీరిపోయారు, కానీ మన టెక్నాలజీ మాత్రం పాత తరంలానే ఉంది. దానికోసం ఒక కొత్త బిల్ మన గవర్నమెంట్ తీసుకురాబోతోంది. దాని పేరే క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్. అంటే పోలీస్ కానీ జైల్ అథారిటీస్ కానీ క్రిమినల్స్ యొక్క కొన్ని వాళ్ళ బయాలజికల్ డేటా, ఫిజికల్ డేటా ఇవన్నీ స్టోర్ చేసే అధికారం లీగల్గా ఈ బిల్ ద్వారా వస్తుందన్నమాట. అంటే వాళ్ళ ఐరిస్ స్కాన్ కానీ, రెటినా స్కాన్, ఇంకేదైనా సరే. అసలు ఇండియాలో ఇంతకుముందు ఇలాంటి చట్టాలు లేవా అంటే ఖచ్చితంగా ఉంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1920, ఇది బ్రిటిష్ వాళ్ళ చట్టం, చాలా ఆర్కియాక్ అయిపోయిందనమాట. ఇది కొత్త బిల్లు వచ్చిన తర్వాత దీన్ని మార్చేయాలనుకుంటున్నారు. కొత్త బిల్లు తీసుకొచ్చి కొత్త బిల్లు యాక్ట్ పాస్ అయ్యాక ఇది ఇంక ఉండదన్నమాట. పాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ ఇవన్నీ పాత పద్ధతిలో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా కొత్త చట్టాలు తీసుకొచ్చారు. భారతదేశంలో ఇంకా పాత చట్టం అనమాట. ఈ పాత చట్టం ప్రకారం ఫింగర్ ప్రింట్స్ కానీ, ఫుట్ ప్రింట్స్ కానీ ఉంచుకోవచ్చు. అయితే ఈ పాత చట్టం ప్రకారం ఉన్న ఐడెంటిఫికేషన్ బిల్ యాక్ట్లో, పాత యాక్ట్లో, 1920 యాక్ట్లో ఎవరైనా సంవత్సరం పైన కన్విక్షన్ ఉన్న వాళ్ళదే తీసుకోవచ్చు అనమాట. సో కొత్త చట్టం ప్రకారం చాలా మార్పులు రాబోతున్నాయి. కొత్త చట్టం చాలా వైడెన్ అవ్వబోతుంది అనమాట. ముఖ్యంగా క్రిమినల్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా తీసుకోవచ్చు. అటువంటి విస్తృతమైన అధికారాలు కొత్త బిల్లులో ఉన్నాయి. క్రిమినల్ ఐడెంటిఫికేషన్ దానిలో ఫొటోస్, ఐరిస్, రెటినా స్కాన్స్, సిగ్నేచర్స్, హ్యాండ్ రైటింగ్స్ ఇవే కాదు, అనేక రకాల టెస్టులు కొత్త దానిలో ఎలిజిబుల్గా ఉన్నాయి. అంటే చాలా ఎగ్జామినేషన్ సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 53 కింద చాలా కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ కూడా ఎగ్జామినేషన్కి ఇవ్వచ్చు, కొత్త కొత్త శాంపుల్స్ గురించి, వీటన్నిటి గురించి. అయితే ఈ క్రిమినల్ ఐడెంటిఫికేషన్ బిల్లు నేషనల్ క్రిమినల్ రికార్డ్ బ్యూరో, క్రైమ్ రికార్డ్ బ్యూరో ఉంది కదా, ఎన్సీఆర్బీ, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోని ఎంపవర్ చేస్తుంది. ఒక డేటా కలెక్ట్ చేయొచ్చు, ఒక శాంపుల్ కలెక్ట్ చేయొచ్చు, దాన్ని స్టోర్ చేయొచ్చు, దాన్ని ప్రిజర్వ్ చేయొచ్చు, దాన్ని షేర్ చేయొచ్చు, దాన్ని డిసెమినేట్ చేయొచ్చు, దాన్ని డిస్ట్రక్ట్ చేయొచ్చు అని. అంటే ఉదాహరణకి నువ్వు బ్లడ్ టెస్ట్ అయి ఉండొచ్చు, సీరం టెస్ట్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా నువ్వు తీసుకోవచ్చు. అంటే మనిషికి సంబంధించిన ఏ బయోమెట్రిక్ అయినా సరే, హెయిర్ టెక్స్చర్ నుంచి దానికి సంబంధించిన మొత్తం సెలైవా దగ్గర నుంచి, బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రతి శాంపుల్ కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. కలెక్ట్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు, ప్రిజర్వ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో. దాన్ని డిసెమినేట్ చేయొచ్చు, డిస్ట్రక్ట్ చేసే అధికారం కూడా ఉంది. అయితే మెజిస్ట్రేట్ ఇలా ఆర్డర్ చేయొచ్చు అనమాట, మీరు శాంపిల్ కలెక్ట్ చేసి పెట్టుకోండి పలానా శాంపిల్ అని. పోలీస్ ఆఫీసర్ని ఎంపవర్ చేయొచ్చు మెజిస్ట్రేటు. 75 years వరకు ఒకసారి శాంపిల్ కలెక్ట్ చేసిన తర్వాత 75 సంవత్సరాల పాటు ఈ శాంపిల్ని ప్రిజర్వ్ చేసే అధికారం ఇప్పుడు అథారిటీస్కి ఇస్తుంది కొత్త బిల్లు అనమాట. అయితే ఎవరైనా ఎక్విట్ చేసినా, లేదా ఫస్ట్ టైం క్రైమ్ రికార్డులోకి వచ్చినా, వాళ్ళపైన కన్విక్షన్ లేకుండా ఎక్విట్ చేసినా సరే, అంటే ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్విట్ అయిన వాళ్ళ డేటా మాత్రం కలెక్ట్ చేయడానికి వీల్లేదు. మనిషి యొక్క బయాలజికల్ శాంపిల్స్ని కలెక్ట్ చేయాలంటే, అంటే బయాలజికల్ అట్రిబ్యూట్స్ సంబంధించిన శాంపిల్స్ కలెక్ట్ చేయాలంటే మాత్రం, అంటే మనిషికి సంబంధించిన రకరకాల బయాలజికల్ శాంపిల్స్ కలెక్ట్ చేయాలంటే మాత్రం వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఫిజికల్ శాంపిల్స్ అంతా ఓకే, బయాలజికల్ శాంపిల్స్ తీసుకోవాలంటే మాత్రం వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కొన్నిట్లో పర్మిషన్ కూడా అవసరం లేదు, కన్సెంట్ కూడా అవసరం లేదనమాట. ఉదాహరణకి ఎవరైనా సెక్షువల్ అఫెన్స్ చేశారనుకోండి, వాళ్ళకి సంబంధించిన బయాలజికల్ శాంపిల్స్ ఇవి తీసుకోవాలంటే మాత్రం పర్మిషన్ అసలు అవసరం లేదు. అదేవిధంగా 7 సంవత్సరాల పైన కన్విక్ట్ అయిన, 7 సంవత్సరాల పైన ఇంప్రిజన్మెంట్ పడిన వాళ్ళ దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. దాంతోపాటు ఈ బిల్లులో ఇంతకుముందు వరకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కొంత పవర్ తక్కువ ఉండేది. అంటే వాళ్ళు అన్ని విధాలుగా కలెక్ట్ చేసే శక్తి అధికారికంగా ఉండేది కాదు. ఇప్పుడు ఏ పరిస్థితిలో అయినా సఫిషియంట్ ఇన్వెస్టిగేట్ చేసే శాంపిల్స్ కలెక్ట్ చేసిన శక్తి ఒక లీగల్ బ్యాకింగ్ వస్తుంది కొత్త చట్ట ప్రకారం, కొత్తగా బిల్లు వస్తే కనుక. అయితే దీనివల్ల లాభం ఏంటంటే కన్విక్షన్ రేట్ పెరగవచ్చు. దొంగలకు సంబంధించిన రకరకాల రిపీటెడ్ అఫెండర్స్ సంబంధించిన శాంపిల్స్ కలెక్ట్ చేసి పెట్టుకుంటే నేర చరిత్ర అనేది మనకు బాగా ఈజీగా అర్థమవుతుంది. తర్వాత కానీ ఇక్కడ దీనిలో చాలా అపోజిషన్ కూడా వస్తుంది. ఇది రైట్ టు ప్రైవసీకి విరుద్ధం.
వన్స్ ఏ కన్విక్ట్ ఆల్వేస్ హీ విల్ అండర్గో పనిష్మెంట్ అనమాట. అంటే ఒకసారి తప్పు చేసినంత మాత్రం జీవితకాలం పనిష్మెంట్ అనేది ఒక జీవితాంతం మనిషికి. అదేవిధంగా ఆర్టికల్ 20 క్లాస్ 3 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 20 క్లాస్ 3 ఉంది, రైట్ అగెన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని. ఏ వ్యక్తిని బలవంతం పెట్టి సాక్ష్యం చెప్పించకూడదు. సో ఇది కూడా మానవ హక్కులకు ఉల్లంఘనే ఈ బిల్ అనేది అంటున్నారు అనమాట ఆర్టికల్ 20 క్లాస్ 3 ప్రకారం. మన ఫండమెంటల్ రైట్స్ కూడా విరుద్ధం. అదేవిధంగా ఆర్టికల్ 21 పర్సనల్ ఇంటిగ్రిటీ, రైట్ టు ప్రైవసీ, దీనికి కూడా అండ్ పర్సనల్ లిబర్టీ, వీటన్నిటికి కూడా ఇది విరుద్ధం అనమాట. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ప్రివెంటివ్ డిటెన్షన్, నిరోధ నిర్బంధం, అంటే తప్పు చేయకపోయినా ముందుగానే డిటైన్ చేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు ఏమో అనే బిల్లో భావన కలుగుతోంది. దాంతోపాటు ఎవరైతే పొలిటికల్ ప్రొటెస్ట్ చేస్తున్నారో, రాజకీయ పరంగా వాళ్ళపైన ఏమన్నా అభియోగాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా శాంపిల్స్ కలెక్ట్ చేస్తారన్న ఆలోచన కూడా ఈ బిల్లో వస్తుందని చెప్పి అపోనెంట్స్ చెప్తున్నారు. దాంతోపాటు ఇది మనకు తెలుసు, క్రిమినల్స్ అండ్ క్రైమ్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ CCTNS అంటాం. దానికి ఎక్స్టెన్షన్గా ఈ బిల్లు ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని మనం ఎగనెస్ట్గా చూడక్కర్లేదని చెప్తున్నారు. అయితే రైట్ టు బి ఫర్గాటన్ అని మనిషికి ఒక రైట్ కోసం పోరాడుతున్నాడు. ఇండియాలో ఇంకా రైట్ లేదు మనకి. ఎక్కడైనా సరే ఏ వ్యక్తి గురించి అని ఇప్పుడు కూడా మనం చూసాం, గూగుల్లో కావాల్సినంత సమాచారం ఆ వ్యక్తి తన గురించి అసలు ఎవరికి తెలియకూడదు. తను హ్యాపీగా కంప్లీట్ ప్రైవేట్ లైఫ్లో ఉండాలి, లోన్లీగా ఉన్నాడు అనుకున్నా మనం ఇంతకుముందు ఏది జరిగినా మన చరిత్రలో అంతా ఇప్పుడు వచ్చేస్తుంది. అదేవిధంగా క్రిమినల్స్ క్రైమ్ రికార్డింగ్లో కూడా దేశానికి ఇది మంచిదేమో కానీ వ్యక్తిగత స్వేచ్ఛని ఇది హరించినట్టే అని చాలామంది అంటున్నారు. రైట్ టు బి ఫర్గాటన్ అనే రైట్ని తీసేస్తుందని చెప్పి భారతదేశంలో ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీలో ఈ రైట్ టు బి ఫర్గాటన్ తొందరలోనే ఒక హక్కుగా వచ్చి చేరుద్దని కూడా కోరుకుందాం. భారతదేశంలో రైట్ టు ప్రైవసీ చట్టం కూడా పూర్తిగా మానవులకు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య చెప్పారు పుట్టస్వామిలో రైట్ టు ప్రైవసీ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పి. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కొత్త బిల్స్ తీసుకురావడం వల్ల ముందు మనకు ప్రైవసీ చట్టాలు లేకుండా, ఈ బిల్స్కి సంబంధించి సరైన రైడర్స్ లేకుండా, కండిషన్స్ లేకుండా ఎగ్జిక్యూటివ్కి అపరిమితమైన అధికారాలు ఇస్తే ఇది మాత్రం రేపొద్దున మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్ అనేది ఆచితూచి పాస్ చేయాలి. దీనిలో సరిగ్గా కండిషన్స్ పెట్టాలి, మిస్యూజ్ అవ్వకుండా. ఖచ్చితంగా అడ్వాన్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీస్లో కానీ, చేసే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో కానీ. జస్టిస్ మలీమత్ కమిటీ రికమెండేషన్ ప్రకారం కూడా మనం దీనిలో అడ్వాన్స్మెంట్కి వెళ్ళాలి. కానీ ఎంతవరకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది, రైట్ టు ప్రైవసీకి అనుబంధంగా ఉంటుంది అంటే ఇది విరుద్ధం కదా అని ఆలోచన ఒకసారి మనకి ఉంటే బాగుంటుంది.